తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ జూలై 8న సికింద్రాబాద్ ఏరియాలోని పాపులర్ రెస్టారెంట్స్ లో ఇన్స్పెక్షన్స్ నిర్వహించి అనేక హైజీన్ వయోలేషన్స్ ని వెతికి తీశాయి. గ్రిల్ లైన్ వద్ద FSSAI లైసెన్స్ ట్రూ కాపీ ప్రదర్శింపబడలేదు అండ్ 35 మటన్ మసాలా ప్యాకెట్స్ అవి ఏప్రిల్ 2022లో ఎక్స్పైర్డ్ అయిపోయాయి. అలాగే 1.4 kg సాస్, 13 ప్యాకెట్స్ గార్లిక్ చిల్లీ సాస్ తో సహా మరికొన్ని ఎక్స్పైర్డ్ వస్తువులు కనుగొనబడ్డాయి. స్టోర్ రూమ్ లో 250 ml కాస్మెటిక్ రోజ్ వాటర్ కనుగొనబడింది అండ్ దానిని ఫుడ్ ఇంగ్రీడియంట్ గా ఉపయోగిస్తున్నట్లు అనుమానించబడింది. అక్కడికక్కడే పాడేయడం కూడా జరిగింది. స్టోర్ రూమ్ లో ఎలుకల మలం అండ్ బొరియలు ఉండటం వల్ల ఎలుకల ముట్టడి సాధ్యమేనని తెలుసుకున్నారు. అదనంగా కొంతమంది ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ నెట్స్, గ్లౌస్ లేదా యూనిఫామ్ ధరించలేదు. రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసిన ఆహార పదార్థాలు బయటికి తీయబడలేదు అండ్ తప్పుగా లేబుల్ చేయబడ్డాయి. శాకాహార మరియు మాంసాహార వస్తువులు రెండూ కలిసి నిల్వ చేయబడ్డాయి మరియు రిఫ్రిజిరేటర్ అన్హైజీన్ స్థితిలో ఉంది. ఆవరణకు సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ ఇంకా ఫుడ్ హ్యాండ్లర్స్ కు మెడికల్ సర్టిఫికేట్స్ అందుబాటులో లేవు. అలాగే బ్యాక్టీరియా ప్రూఫ్ స్క్రీన్స్ అమర్చలేదని, ఇన్సెక్ట్స్ రాకుండా తలుపులు సరిగ్గా మూసివేయలేదని తెలిపారు. వివాహ భోజనంబు వద్ద FSSAI లైసెన్స్ కాపీ ప్రదర్శింపబడింది. అయితే 2022 కంటే ముందు తేదీకి సంబంధించి 25 kg చిట్టి ముత్యాల బియ్యం మరియు సింథటిక్ ఫుడ్ కలర్స్ తో కూడిన 500 grams తురిమిన కొబ్బరిని కనుగొని పాడేశారు. స్టీల్ కంటైనర్స్ లో నిల్వ చేసిన రా అండ్ సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ కవర్ చేయబడ్డాయి కానీ సరిగ్గా లేబుల్ చేయబడలేదు. కొన్ని డస్ట్బిన్లకు మూతలు లేవు. ఫుడ్ హ్యాండ్లర్స్ కు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అందుబాటులో లేదు మరియు వంటగది కాలువలో నీరు నిలిచిపోయి ఉన్నది. ఆహార తయారీలో ఉపయోగించిన అండ్ కస్టమర్స్ కు అందించే బబుల్ నీటికి సంబంధించిన వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా లేదు. ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ నెట్స్ మరియు యూనిఫామ్ ధరించి కనిపించారు మరియు ప్రాంగణంలో పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ అందుబాటులో ఉన్నాయి.